ఈ సవిత్ర అనేటువంటి దేవతా స్థానాన్ని వేదమాతగా చెప్పబడ్డారు. విద్ అనే ధాతువు నుంచి వచ్చింది వేదం. విద్ అంటే జ్ఞానం. అంటే ఈ స్థానం పూర్తిగా జ్ఞానానికి సంబంధించినటువంటిది. ఒక వ్యక్తి యొక్క జ్ఞానవంతుడు, తెలివైన వాడు, ఉన్నతుడిగా రాణించాలంటే బ్రహ్మ సంకల్పం చేత వేదాలు ఉద్భవించినట్టు చదువుకుంటాం. వేదాలు ఉద్భవించడానికి వేదాలకు జన్మనిచ్చినటువంటి తల్లిగా వేదమాతగా సవిత్ర అనేటువంటి లేదా సవిత అనేటువంటి దేవతా స్థానాన్ని చెప్పుకుంటారు. వాస్తు నియమానుసారంగా ఒక ఇంటిని నిర్మించేటప్పుడు ఈ ప్రాంతాన్ని సవిత, వేదమాత లేదా సవిత్ర అని చెప్పడం జరిగింది. ఏకాశీతి పదవాసు పద్ధతిలో ఒక ఇంటిని గృహస్థాశ్రమ ధర్మంలో ఉండే వ్యక్తి యొక్క ఇంటిని ఏకాశీతి పదవాసు పద్ధతిలో నిర్మించాలి. ఎంచుకున్న స్థలంలో ఇంటిలోని వ్యక్తుల యొక్క నక్షత్రాల ఆధారంగా ఏ పొడవు వెడల్పులకు ఇంటిని నిర్మించాలో ఆయాది గణితం ద్వారా నిర్ధారించుకోవాలి. నిర్ధారించుకున్నటువంటి పొడవు వెడల్పులను 10 అడ్డు గీతలు 10 నిలువు గీతలుగా విభజించుకొని అందులో 81 దేవతా స్థానాలు అంటే 9x9 81 పదాలు, వీటిని పదము బాక్సెస్ 81 బాక్సెస్ ఏర్పడతాయి. ఈ 81 బాక్సెస్ ను తిరిగి పైశాచ విధి, మనుష్య విధి, దేవ విధి, బ్రహ్మ విధి అని 4 వీధులుగా విధి విన్యాసం చేసుకున్న తర్వాత ఆ 45 దేవతా స్థానాలను గుర్తించాలి. తూర్పు ఉత్తరం ఉన్నటువంటి పొడవు వెడల్పులు సమానంగా ఉండి 0 degrees నార్త్ ఉన్నటువంటి ఒక ప్లాట్ లో దేవతా స్థానాలు బ్రహ్మ, ఆర్యమ, వివస్వాన్, మిత్ర, భూధర్, ఆపు, అపవత్స్, సవిత, సవిత్ర, ఇంద్ర, ఇంద్రజై, రుద్ర, రుద్రజై, శిఖి, పరిజన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, బ్రిష్, అంతరిక్ష, అగ్ని, పూష, వితత్, గ్రహక్షత్, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగ, పితృ, दुवारिक सुग्रीव पुष्पदंत वरुण नसुर सोष रोग मारुत नाग मुख्य बल्लाट सोम सर्प दिति పైశాచ విధిలో 32, మనుష్య, దేవ, బ్రహ్మ విధిలో 13 దేవతా స్థానాలు ఉంటాయి. ఈ 45 దేవతా స్థానాల యొక్క పేర్లు, వారి యొక్క పరివారం, వారు ధరించే ఆభూషణాలు, వారి ఆయుధాలు, వారి వాహనాల ఆధారంగా ఆ దేవతా స్థానం యొక్క క్వాలిటీస్ ని అర్థం చేసుకోవాలి. తద్వారా అవి ఉద్భవింపజేసేటువంటి ఎనర్జీని తెలుసుకోవాలి. వాటి అనుకూలంగానే ఇంట్లో ఆ దేవతా స్థానం ఉపయోగించబడాలి. అది వాస్తు నియమానుసారంగా వాస్తు చెబుతున్నటువంటి థియరీ. సో ఈ దేవతా స్థానం ఆపు, అపవత్సు, సవిత, సవిత్ర. ఈ సవిత, సవిత్ర అనేటువంటి ఈ 2 స్థానాలు 4 పదాలతో ఏర్పడింది. ఈ సవిత, సవిత్ర అనేటువంటి ఈ స్థానం 2 స్థానాలతో 1 హాఫ్ మొత్తం 2 దేవతా స్థానాలతో ఏర్పడ్డాయి. ఈ సవిత్ర అనేటువంటి దేవతా స్థానాన్ని వేదమాతగా చెప్పబడ్డారు. విద్ అనే ధాతువు నుంచి వచ్చింది వేదం. విద్ అంటే జ్ఞానం. అంటే ఈ స్థానం పూర్తిగా జ్ఞానానికి సంబంధించినటువంటిది. ఒక వ్యక్తి యొక్క జ్ఞానవంతుడు, తెలివైన వాడు, ఉన్నతుడిగా రాణించాలంటే ఈ స్థానం వాస్తు నియమానుసారంగా ఉండాలి. సవిత్ర అంటే విద్యల తల్లి. అంటే ఈ స్థానం వాస్తు నియమానుసారంగా ఉంటే ఒక వ్యక్తి డిఫరెంట్ సబ్జెక్ట్స్ లో, డిఫరెంట్ టెక్నాలజీస్ లో ఎక్స్పర్ట్ అయి ఉంటాడు. కొత్త విషయాలు అధ్యయనం చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవాలనే కుతూహలం, నేర్చుకోగల సమర్థత ఈ వ్యక్తి ఈ ఇల్లు వాస్తు నియమానుసారంగా సవిత్ర అనేటువంటి దేవతా స్థానం ఉన్నప్పుడు జరుగుతుంది. నెక్స్ట్ ధర్మపాలనుడై ఉంటాడు. ఏ విషయాన్నైనా 300 degreesలో 360 degreesలో అంటే అన్ని కోణాల్లో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాడు. తద్వారా ధనము, కీర్తి లభిస్తుంది. కొత్త అంశాల్లో రాణిస్తాడు. డిఫరెంట్ యాంగిల్స్ లో, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో వివిధ రకాలైనటువంటి విద్యలను అభ్యసించడంలో, కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో, కొత్త అంశాలను అధ్యయనం చేయడంలో ఒక వ్యక్తి మాస్టర్ కావాలంటే ఈ స్థానం వాస్తు నియమానుసారంగా ఉండాలి అని చెప్పి వాస్తుశాస్త్రం చెబుతుంది. నెక్స్ట్ సంతానోత్పత్తికి సంబంధించిన స్థానం
ఈ స్థానం గాని వాస్తు నియమానుసారంగా లేకపోతే, వాస్తు విరుద్ధంగా ఉన్నట్టయితే, అంటే ఇక్కడ ఫ్లోర్ పగిలిపోయి ఉండడం, అనీవెన్ గా ఉండడం, యాంటీ కలర్ ఉపయోగించడం, భూమిలో శల్యం ఉండడం, ఇట్లాంటివన్నీ వాస్తు దోషాలు. ఇలాంటి వాస్తు దోషాలను మనం ఏదైనా గుర్తించినట్లయితే అక్కడ పరిణామాలు ఏ విధంగా ఉంటాయంటే, అధర్మవర్తనుడై ఉంటాడు, ధర్మాన్ని వదిలేస్తాడు, ఇష్టం వచ్చిన రీతిగా ప్రవర్తించే వ్యక్తిగా, నీతి నియమాలు లేని వ్యక్తిగా, నీతి చెడిపోతుంది. నెక్స్ట్, పని ప్రారంభిస్తాడు, ఆ ప్రారంభించడానికి ఇబ్బంది పడతాడు, దాన్ని కొనసాగించడానికి మరింత ఇబ్బంది పడతాడు. లాభంలో బాధ, అంటే ఒక పని చేసినప్పటికీ అందులో వచ్చేటువంటి ప్రాఫిట్స్ లో మిగులుబాటు అనేది ఏమీ ఉండదు, ఫైనల్ గా అపకీర్తి పాలవుతాడు. సవిత్ర అనేటువంటి ఈ స్థానం పాడైతే ఒక వ్యక్తి అధర్మవర్తనుడై ఉంటాడు, నీతి నియమాలు లేనివేడుగా ఉంటాడు, ధనం లాభం ఉండదు, ఫైనల్ గా అపకీర్తి పాలవుతాడు. కాబట్టి చదువుల తల్లి వేదమాత అయినటువంటి సవిత్ర అనేటువంటి దేవతా స్థానాన్ని అత్యంత పవిత్రంగా వాస్తు నియమానుసారంగా ప్లాన్ చేయండి.